అంటే అంత సీరియస్గా రవితేజ గారి మీద నడపడానికి మీకు అంటే నాట్ దట్ హీఈస్ నాట్ ఎ సీరియస్ కమర్షియల్ హీరో, బట్ ఆయన దగ్గర నుంచి విపరీతంగా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారండి. అవునండి, అవును. మరి అది దాన్ని ఎట్లాగా అంటే ఈ మాస్ అదే ఉండదు సార్, మనం ప్రిపేర్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. మనం ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండాలి, మనం కన్ఫ్యూజ్ చేయకూడదు ఆడియన్ని. ఆడియన్స్ రెడీ టు డూ ఎనీ ఫిల్మ్ ఆన్ ఎనీ స్టార్. మీరు రంగస్థలం ముందు వరకు చరణ్ గారు చేసిన సినిమాలు చాలా ఎంటర్టైనింగ్గా మీరన్ని ఫార్ములేట్లో అన్నింటిలో చేశారు. అవును, రంగస్థలం సడన్గా ఎలా తీసుకున్నారు? ఆడియన్స్ ఏం వద్దనలేదే. అవును, ఆడియన్స్ వద్దనలేదు కదా సార్. బట్ ఆ అటెంప్ట్లో ఒక సిన్సియరిటీ ఉందని మనం చెప్పగలగాలి. దట్స్ యువర్ జాబ్. మనం మళ్ళీ అందులో కన్ఫ్యూజ్ చేయకూడదు వాళ్ళని. మనల్ని మనం మోసం చేసుకోకూడదు, వాళ్ళని మనం మోసం చేయకూడదు. ఇప్పుడు మనం ఒక మంచి సినిమా చేస్తున్నాము, ఇది ఒక కథ మాత్రమే నేను చెప్తున్నాను అన్నప్పుడు దాని మీద స్టిక్ అవ్వాలి. దానికి ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారేమో అని చెప్పి దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ తోసి ఈ ఆడియన్స్ మనకి ఇవే అవుతారేమో అని చెప్పేసి అక్కడ డ్యూయేట్ పెట్టి అంటే మనకు సిన్సియరిటీ లేనట్టు. అప్పుడు మనం ఆడియన్స్ బ్లేమ్ చేయకూడదు. అదే మీరే డైవర్ట్ చేసినట్టు అవుతుంది. మనమే డైవర్ట్ చేసి మళ్ళీ మనమే చూడలేదు అంటే అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్. అది నేను ఐఎమ్ వెరీ వెరీ క్లియర్. నేను ప్రీవియస్ చెప్పిన ఇట్స్ సీరియస్ ఫిల్మ్ అని. అవును. సో నౌ దే వాంట్ టు డూ సీ దిస్ ఫిల్మ్ లైక్ సీరియస్లీ. మీరు బాగా ప్రిపేర్ చేశారు. హీరోనే కాదు, ఆడియన్స్ కూడా ప్రిపేర్. ఎందుకంటే సో కాన్ఫిడెంట్ దట్ ఈ సీరియస్నెస్లో ఉండే ఇన్వాల్వ్మెంట్ వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను మేకర్గా నమ్మాను. నేను నమ్మిందానే వాళ్ళకి చెప్పాను. సో దాన్ని ఏమంటారు, ఒపీనియన్ వైజ్గా గ్యాప్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఆడియన్స్కి నాకు. కరెక్ట్. సో రేపు కంటెంట్ కరెక్ట్గా దాంట్లో కూర్చుంటే నాకు చెప్పినట్టుగానే ఉందిరా సినిమా అంటే సరిపోతుంది అంతే. కరెక్ట్. అదే ఆ పాప మీద ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక యాంగిల్ హ్యాండిల్ చేశారు కదండి. అవునండి, అవును. అది వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ అంటే దానికి ఊరికే మీరు కథపరంగా గెయిన్ చేసుకున్న పాయింట్ అది, లేదా దానికి ఏదైనా బేస్ ఉందా? అదేనండి, మనం హీరో ఒక డైలాగ్ చెప్పాడు కదా, ఏ కూతుర్లోనైనా నా కూతురుని చూసుకున్న అరుదైన బలహీనత అని. అవును. ఈ అందరి కూతుర్ల మీద ఒక కాంటెక్స్ట్లో కథ నడిపినప్పుడు మనకి ఏమేమి ఉంటాయి ఎలిమెంట్స్? ఒక స్కూల్ ఉండొచ్చు. సో అందరూ కలిసి ఒక కామన్ ఎలిమెంట్ ఏంటి? ఎడ్యుకేషన్. ఓకే, అక్కడ ల్యాండ్ అయ్యారు మీరు అయితే. కానీ అది ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ కాదు. బట్ ఏంటంటే త్రినాథ్ అనే క్యారెక్టరు తన కూతురులాగా వేరే కూతురుని చూసుకుంటున్నప్పుడు ఈ అందరూ ఎక్కడెక్కడ కనిపిస్తారు? ఒక ఆడపిల్ల ఎక్కడ కనిపిస్తుంది? అయితే ఇంట్లో కనిపిస్తుంది, లేదంటే స్కూల్ దగ్గర కనిపిస్తుంది. అంతే అంతే. ఆ ఊళ్ళో అలాంటి ఊళ్ళల్లో అంతే, ఇంకెక్కడ అవకాశం లేదు కదా. కరెక్ట్. సో అలా అనమాట. వెరీ గుడ్. ఇప్పుడు ఈ అమ్మాయి భవానీ శంకర్ ఏంటి ఆవిడ క్యారెక్టర్? మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి హీరోయిన్ అయినా, లేకపోతే ఆ అమ్మాయి వైపు నుంచి ఏదైనా కాంట్రిబ్యూషన్, క్యారెక్టర్ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ ఉందా? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇలా కథ చెప్పినప్పుడు ఒక ఇంటికి ఒక తల్లి లేకుండా ఇల్లు పూర్తి అవ్వదు కదా. అవునండి. మనం ఫాదర్ డాటర్ అని ఎంత స్టోరీ చెప్పినా ఒక మదర్ అనే క్యారెక్టర్ ఖచ్చితంగా అక్కడ ఒక పిల్లర్లాగా ఉండాలి. అవును. ప్రెజెంటేషన్లో మనం ఫాదర్ డాటర్ స్టోరీ అని చెప్పినా 100% కథలో మదర్ ఉంటేనే దానికి ఒక ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. రైట్. ఆ మదర్ నాన్ సింక్ అవ్వకూడదు. సో నేను ఏమనుకున్నా అంటే ఎవరైనా ఒక టెరిఫిక్ పర్ఫార్మర్ తెలుగులో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాలని ఒక ఆవిడ ఉంటే బాగుంటుంది ఈ క్యారెక్టర్కి. అలా ఉంటే సీరియల్లో కావేరిని చూసినట్టే ఉంటుంది. దానికి లెఫ్ట్ రైట్ ఏ బ్యాగేజ్ మనం పెట్టుకోవద్దు. పైగా ఇంకొకటి ఏంటంటే 40 days షెడ్యూల్ వేసుకున్నాం మేము సీరియల్లో. సో హీరో మీద డాటర్ మీద సీన్స్ ఉన్నప్పుడు నా సీన్స్ ఎప్పుడు తీస్తారు, నాకు వేరే డేట్స్ ఉన్నాయి అనే స్ట్రెస్ నాకు రాకూడదు. సో ఇలా ఆలోచించి మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి, ఎక్కువగా ఎక్స్పోజ్డ్ అవ్వకూడదు, మనకు కావాల్సిన డేట్స్ ఇవ్వాలి అనే కాంటెక్స్ట్లో వెతుకుతూ నేను ప్రియ దగ్గర ల్యాండ్ అయ్యాను. సో ఇక్కడికి ఒకసారి ఆఫీస్కి వచ్చి కథ విని మళ్ళీ ఏంటంటే మా ఫాదర్ డాటర్ స్టోరీ నేనేంటి అనే ఒక కాన్షియస్నెస్తో ఉండకూడదు. సెట్లో కథను కూడా ప్రేమించాలి ఆవిడ. ఒక మంచి కథలో నేను కూడా ఒక మదర్లాగా ఉండాలి అనుకోవాలి. నా మీద సీన్స్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటి ఒక కాంటెక్స్ట్ ఉందా లేదా అని గంట సేపు మాట్లాడితే ఆవిడకి లేదని అర్థమైంది. అది ముందు అది మీరు కన్ఫర్మ్ చేసుకుని ఆవిడ నాకు ఏం నచ్చిందంటే కథ చాలా బాగుందండి, భలే కథ, నేను చాలా ఎమోషనల్ అయ్యాను అంది. అక్కడ నాకు నచ్చారు ఆవిడ. సో కథను ప్రేమిస్తుంది కాబట్టి కథకి ఏం కావాలో అది చేస్తుంది. మీరు ఈ మాట అన్నారు కాబట్టి నాకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చిందండి.